డాక్టర్ గారు, ఇప్పుడు ఏ సమస్యకు పత్యాహారాన్ని తయారు చేయబోతున్నారు? ఇప్పుడేంటంటే చాలా మందికి కావాలనుకునేటువంటిది బరువు తగ్గాలని చెప్పని. ఈ బరువు తగ్గడం కోసం ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. అవి ఏవి కూడా ఎక్కువ రోజులు చేయగలిగినటువంటివి కాదు. అంతకంటే కూడా చక్కగా టేస్టీగా ఆహారంలా ఉండేటువంటి పదార్థాన్ని తయారు చేసుకుంటే దాన్ని ఎక్కువ రోజులు కంటిన్యూగా చేయడానికి ఉంటుంది. ఎందుకంటే బరువు తగ్గాలంటే 1, 2 రోజులు అయ్యే పని కాదు. అందుకని చక్కగా టేస్టీగా బలాన్నిస్తూ బరువును తగ్గించేటువంటి ఒక మంచి పత్యాహారం తయారు చేసుకోవాలి. బరువు తగ్గడానికి ఒక చక్కటి టేస్టీ పత్యాహారాన్ని డాక్టర్ గారు తెలియజేయబోతున్నారు. మరి ఈ పత్యాహారానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. కినోవా, రాజ్మా, రెడ్ క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఉప్పు, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, పచ్చిమిర్చి, ధనియాలు. కావలసిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు బరువు తగ్గడానికి పత్యాహారం తయారీ విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ పత్యాహారానికి తయారీ విధానాన్ని తెలియజేస్తారా? అలాగేనమ్మా. ఇది చక్కగా రోజు వండుకొని తినగలిగినటువంటి మంచి పత్యాహారం. దీనికి మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి, బాండీ పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే మనం మెయిన్గా వాడుకోవాల్సినటువంటి దాన్ని ఉడికించుకోవాలి. దానికోసం 1కి 2 భాగాలుగా నీళ్లు పోసుకోవాలన్నమాట. అంటే మనం తీసుకునేటువంటి పదార్థానికి రెట్టింపు నీళ్లు పోసుకోవాలి కనుక ముందు 3 కప్పుల నీళ్లు పోసి మరిగించుకుందాం. నీళ్ళన్నీ కూడా మీరు కొలతగా వేసుకోండి. మేము మామూలుగా ఎప్పుడూ చెప్పినట్టే సుమారుగా పోసి పెడుతూ ఉంటాం. ఈ నీళ్లు మరిగేలోపు మనం ఇందులో వేసుకునేటువంటి పదార్థం గురించి చెప్పుకుందాం. దీన్నే క్వినోవా అని, కీన్వా అని కూడా అంటూ ఉంటారు. ఇదేంటంటే ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉండి బరువు తగ్గడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆహార పదార్థం. అంటే శరీరానికి బలాన్ని ఇస్తూ బరువు తగ్గడానికి ఉపయోగపడేటువంటిది అనమాట. దీన్ని 1 కప్పు పరిమాణంలో తీసుకోవాలి మనం. దీంతో పాటుగా మనం ఇంకొకటి ఏంటంటే రాజ్మా వేసుకుంటున్నాం. రాజ్మాని కినోవాలో సగం పరిమాణంలో అంటే ఒక అరకప్పు పరిమాణంలో రాజ్మా కూడా తీసుకోవాలి. రాజ్మా కూడా ఏంటంటే శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటిది. మంచి ప్రోటీన్, అది బలం బాగా ఉంటుంది. బరువు పెరగకుండా కంట్రోల్లో ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. సో 1 కప్పు క్వినోవా, అరకప్పు రాజ్మాని మనం నీళ్లు మరిగిన తర్వాత అందులో వేసి ఉడికించుకుందాం. అంటే అన్నం ఉడికించినట్టుగా మామూలుగా ఆ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. మొత్తం బాగా ఉడికిపోయింది కదమ్మా. మొత్తం రాజ్మా, కీన్వా అంతా కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం మిగతా పదార్థాలు కూడా కలుపుకుందాం. మనం ముందుగానే కార్న్ ఉడికించి పెట్టి ఉంచేసుకున్నాం. అంటే కొద్దిగా లైట్గా ఉడికించి ఉంచుకోవాలి. కార్న్ని 1 కప్పు ప్రమాణంలో, లేదంటే మనకు కావాల్సినంత కూడా వేసుకోవచ్చు. కొలత ఎగ్జాక్ట్గా ఉండాలని లేదు. 1 కప్పు ప్రమాణంలో కానీ కాస్త తక్కువ కానీ ఇందులో కార్న్ కలుపుకుందాం. రెడ్ క్యాప్సికమ్ కూడా బరువు తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఒక అరకప్పు ప్రమాణంలో ఇందులో కలిపేసుకోవాలి. క్యాప్సికమ్ ఏమి ఉడికించుకోక్కర్లేదు, మనం పచ్చిగానే, ఎందుకంటే దాన్ని సలాడ్లా కూడా తింటాం కదా. కొంచెం తగినంత పచ్చిమిర్చి, ధనియాల పొడి, సొంటి ఎందుకంటే మనం తినేది ఆహారం అరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది కొవ్వును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇవన్నీ ఎక్కువ వేసుకోకూడదు. ఇవన్నీ కొంచెం 1/2 చెంచా ప్రమాణంలో, అంటే సొంటి పొడి 1/2 చెంచాడు వేయండి. తర్వాత పిప్పళ్ళు కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడేటువంటివే. పిప్పళ్ళని పొడి చేసి పెట్టి ఉంచుకొని 1/2 చెంచా ప్రమాణంలో పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా ఇందులో కలుపుదాం. ఇంకా మిరియాలు కూడా మన శరీరంలో ఉండే కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడతాయి. అయితే ఇది ఇంకొంచెం తక్కువగా, అంటే 1/2 చెంచాడు కంటే కూడా తక్కువగా వేసుకోవాలి. మిరియాలు మరి ఘాటుగా ఉంటుంది కదా, 1/4 చెంచాడు ఇందులో వేయండి. ఇది మరి టేస్ట్గా ఉప్పు ఉండాలి కదా, కొంచెం మన టేస్ట్ కావాల్సినట్టుగా సైంధవ లవణాన్ని కూడా కలుపుదాం ఇందులో. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేద్దాం. అంత ఒక ముద్దలాగా అయిపోవాలి మనకి అది. ఇప్పుడు దీనికి నెక్స్ట్ స్టెప్ ఉంది మనకి. దీన్ని మనం కట్లెట్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు. అందుకని గరిటెతో కాకుండా కొంచెం చేతితోటి గట్టిగా కలిపేసి ఉండల్లా చేసుకుని దాన్ని మనం కట్లెట్స్లా కాల్చుకుందాము. ఒక ప్యాన్ పెడదాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే బాగా చేతితోటి బాగా కలిపేసి ఒక ఉండలా చేసి మనం ఇలా అద్ది
కాల్చాలి. కట్లెట్స్‌లా కాల్చడం. కట్లెట్స్‌లా నూనెలో వేయించకూడదు. ఎందుకంటే బరువు తగ్గడానికి కదా! కాల్చి తీసుకోవాలనమాట. ఇవి కొంచెం ఉండల్లాగా చేద్దామా? మనకి కట్లెట్స్ ఆరెంజ్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలా మేడం? కొంచెం బ్రౌనిష్‌గా అవుతాయమ్మా ఇవి. ఎక్కువ ఆరెంజ్‌లాగా అవ్వదు. సో, మన పత్యాహారం రెడీ అయిపోయింది. డాక్టర్ గారు మరి బరువు తగ్గించే ఈ టేస్టీ పత్యాహారం ఏ విధంగా తీసుకోవాలి? అంటే రోజు మనం ఏదో బ్రేక్‌ఫాస్ట్ తింటాం, లంచ్ తింటాం అలా ఏవో తింటాం కదా! డిన్నర్ అలాగాను. బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ ఏదో ఒక టైంలో కేవలం ఇది మాత్రం ఆహారంగా తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటూ ఉన్నట్టయితే గనుక బరువు తగ్గడానికి ఇది బాగా తోడ్పడుతుంది.